అబ్దుల్ ముత్తలిబ్ పోషించారని మనకి చారిత్రక గ్రంథాలు మరియు హదీసులు చెప్తూ ఉన్నాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క తాత ఎప్పుడు మరణించారు? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు వయసు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు 8 సంవత్సరాల 10 రోజులు ఉన్నప్పుడు తాతగారు మరణించారు అని, తాత తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు గారిని ఎవరు పోషించారు అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క పినతండ్రి అయిన అబూ తాలిబ్ పోషించారు అని, ముహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రవక్త పదవి ఎప్పుడు లభించింది అంటే 40 సంవత్సరాల వయసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రవక్త పదవి అనేది లభించింది అని, మొట్టమొదటిసారి దివ్యవాణి ఖురాన్ అనే వహీ వాక్యం అవతరించింది ఎక్కడ అంటే హీరా అనే గుహలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఉన్నప్పుడు ఈ యొక్క వాక్యం మొట్టమొదటిగా అక్కడ అవతరించడం ప్రారంభమైంది అని. హీరా గుహ ఎక్కడ ఉంది అంటే మక్కాలో నూర్ అనే ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం మీద నూర్ అనే పర్వతం పైన ఈ యొక్క హీరా అనేటువంటి గుహ ఉంది అని మరి చెప్పడం జరుగుతుంది. దైవవాణి తీసుకొచ్చే దైవదూత పేరు జిబ్రీల్ అనేటటువంటి గాబ్రియల్ అనబడే జిబ్రీల్ అలైహిస్సలాం దైవదూత గారు ఈ యొక్క దైవవాణిని ప్రవక్తల వద్దకు తీసుకువచ్చేవారు. ఈ యొక్క దైవదూత ద్వారానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ అనే వహీని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు పంపించారు అని. ఖురాన్ని కంటే ముందే లోహే మహఫూజ్ అనే ఒక పెద్ద గ్రంథం కూడా ఉంది. దాని నుంచి సమయం సందర్భం బట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వహీని పంపించేవారని మరి ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎన్ని సంవత్సరాలు జీవించి ఉన్నారు అంటే 63 సంవత్సరాలని, నబువత్ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలో 13 సంవత్సరాలు ఉన్నారని మనకి చారిత్రక గ్రంథాలు మరియు హదీసుల ద్వారా అర్థమవుతుంది. ఇకపోతే హదీస్ అంటే ఏమిటి? హదీస్ అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మాటలు, ఆయన చేసిన పనులు, వారి జీవిత విధానం మరియు సహబాలు ఎవరైనా ఏదైనా ఆచరిస్తే దాన్ని కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసి మౌనం వహించిన దానిని కూడా వీటన్నిటిని కలిపి హదీసులు అని అంటారు. హదీసే కుదిసి అని దేనిని అంటారు అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విషయాన్నైతే అల్లాహ్ చెప్పాడని ప్రవచించారో దాన్ని హదీసే కుదిసి అని అంటారు. మరి సహాబీ అని ఎవరిని అంటారంటే ఎవరైతే ఈమాన్ అంటే విశ్వాసం ఉన్నటువంటి స్థితిలో ఒక ముస్లింగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలిసి విశ్వాస స్థితిలోనే ఎవరైతే అలానే మరణించారో, విశ్వాసంలో ముస్లింగా ఉన్నప్పుడే మరణించారో అలాంటి వ్యక్తిని సహబీ అని అంటారు. ప్రముఖ హదీసు గ్రంథాలు ఎన్ని, వాటి పేర్లేంటి అంటే ఖురాన్ తర్వాత మనం హదీసులని ఎక్కువగా నమ్ముతారు. మరి హదీస్ అంటే ఏమిటి?